హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. ఏపీ హైకోర్టు సంబంధించి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్లో భాగంగా ఈ వీడియోలో మనం ఫోక్ డ్యాన్సెస్ గురించి కోడింగ్ విధానంలో నేర్చుకుంటున్నాం. మరి ఈ యొక్క అన్నీ కూడా ప్రతి రాష్ట్రం యొక్క ఫోక్ డ్యాన్స్ ఏముంది, దాన్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అనేది ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. మరి మీకు మన యొక్క కోర్సు, మన యొక్క క్లాస్ నచ్చినట్లయితే మనకు ఉత్తమ్స్ అకాడమీ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. మరి మన యొక్క కోర్స్ అనేది ఏపీసీ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఫుల్ టెస్ట్ సిరీస్ అయితేనేమి, ఫుల్ కోర్స్ అయితేనేమి, ఇంగ్లీష్ బుక్ అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్, డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కంప్లీట్ అంతా కూడా మన దగ్గర కోర్సులో ఉందన్నమాట. మీకు ఒకవేళ కోర్స్ కావాలనుకుంటే డౌన్లోడ్ చేసి డైరెక్ట్ కొనేసండి. మీకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం మనకి నెంబర్ 8688080802కు కాల్ చేయండి. అదే మాదిరిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధించి ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కు, ఏసీసీ ఎగ్జామినేషన్స్కు, ఫారెస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా మన దగ్గర కోర్సు అందుబాటులో ఉంది, ఆఫ్లైన్ మరి ఆన్లైన్. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా మనకు వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, 10 మందికి రెఫర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు జార్ఖండ్. సో జార్ఖండ్ ఎక్కడుంది? మనకు బీహార్ రాష్ట్రం నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం జార్ఖండ్. మరి బీహార్ అంటే మనకు గుర్తుకొచ్చేది, బీహార్లో పరిస్థితులు బాగుండవు, డెవలప్ కానీ రాష్ట్రం, చాలా పేద రాష్ట్రం అనుకుంటూ ఉంటాం. దాని పక్కన విడిపోయింది జార్ఖండ్ కూడా. ఇక్కడ కూడా మాకు కష్టాలే ఉంటాయి. ఇక్కడ కూడా కొంచెం నక్సలిజం కూడా ఎక్కువ ఉండేది ఒకప్పుడు. ఇక్కడ మినరల్స్ చాలా దండిగా ఉన్నాయి. ఓకే, మరి దీనికి స్టోరీ చూస్తే, స్టోరీ చూద్దాం. మరి జార్ఖండ్లో పనులు లేవు కాబట్టి, ముఖ్యంగా బీహార్లో, జార్ఖండ్లో పనులు ఎక్కువ ఉండవు వాళ్ళకు. ఆ పనులు లేవు కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఏం చేస్తారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సికి, రైల్వేస్కి, బ్యాంక్స్ బాగా ప్రిపేర్ అవుతూ ఉంటారు వాళ్ళు. ఓకేనా? కాబట్టి దంగల్ సినిమా పోయినారు వాళ్ళు. దంగల్ ఇలాంటి దొంగతనానికి పోయినారు, గుర్తుపెట్టుకో. దంగల్, ఓకే, దొంగతనం ఇలాంటి దంగల్ మీ ఇష్టం ఏమంటే అనుకోండి. మన అంటే బీహార్లో ఎక్కువ దొంగతనాలు ఉంటాయి. బీహార్లో అంతా కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వస్తారు దొంగతనం చేయడానికి. దొంగతనాలు దొంగ అనుకో. ఇలాంటి సినిమా పేరు గుర్తు, దంగల్ సినిమా లాంటి దొంగతనాలు చేయడానికి. వాళ్ళకి జాబులు లేవు కాబట్టి, ఎవరికి జాబులు లేవు? జేఓబి, జాబు లేకుండా ఏం చేయాలి నువ్వు? జాబు లేకుండా ఒకసారి చెప్పినాం మనం ఫస్ట్లో, దేంట్లో క్లాసికల్ లాంగ్వేజెస్లో చెప్పినాం. జాబ్ లేకుంటే చాయ్ అమ్ముకోవాలనేసి. ఎవరెవరు అమ్ముకుంటారు? జార్ఖండ్ వాళ్ళు, ఒడిశా వాళ్ళు, బీహార్ కదా, ఇక బెంగాల్ చెప్పినాం. సో బీహార్ బదులు ఏం చేయాలి మీరు? వెస్ట్ బెంగాల్ గుర్తుపెట్టుకోండి. ఓకే, జాబ్ లేకుండా చాయ్ అమ్ముకోవాలా. ఓకే, దంగల్ సినిమాలో జాబ్ లేదు కాబట్టి చాయ్ అమ్ముకుంటాడు. చౌ అంటే చాయ్ అమ్ముకుంటాడు. ఓకే, చాయ్ అమ్ముకుంటున్న తర్వాత డబ్బులు అంత వచ్చిందా? సంతకు పోయినాడు. ఎడుకున్నాడు? సంతకు పోయినాడు. సినిమా హాల్లో దంగల్ సినిమా ఆడుతూ ఉంది. చాయ్ జాబ్ లేదు కాబట్టి చాయ్ అమ్ముకున్నాడు. చాయ్ అమ్ముకున్న తర్వాత ఏం చేశాడు? మళ్ళీ చాయ్కు మళ్ళీ కొనుక్కోలేదు, అది కొనుక్కొచ్చుకోలేదు 14 కల్లా మళ్ళీ. సో అక్కడ ఎక్కడ పోయినా సంతకు పోయినాడు. ఎడుకున్నాడు? సంతకంటే సంతకు పోయినాడు. సంతకు పోయిన తర్వాత పైకం లేదు అంటే డబ్బు. పైకం అంటే ఏమి? డబ్బు లేదు ఎందుకడ. సో డబ్బు లేదు. సో డబ్బు లేకున్నా సరే ఏం చేశాడు? అలాగే జాబ్ లేదు కదా, దొంగనాయాలి కదా, పైకం లేదు కదా, బిడ్ వేస్తా అని చెప్పినాడు. బిడ్డేస్తా అన్నాడు. బిడ్డేస్తారని నేను అన్నాడు. అంటే బిడ్లు ఎవరు వేస్తారు? ఏదైనా సరే ఒక రోడ్డు ప్రాజెక్ట్ కానీ, రైల్వే ప్రాజెక్ట్ కానీ, బిల్డింగ్ కానీ, ప్రాజెక్ట్ కానీ వస్తే ఏం చేయాలి? బిడ్డు వేయాలి మనం. అంటే ఇది ఇంత అని బిడ్డ వేసుకుంటారు. ఇది బిడ్డ వేసినాడు. పైకం లేకపోయినా, డబ్బు లేకపోయినా వేసాడు. బిడ్డేసాడు. బిడ్డేస్తే మరి గమ్ముంటారండి? డబ్బు లేకుండా బిడ్డేస్తే గమ్ముంటారా? నా కొడుక, గాడిద నా కూడా తింటారు. డబ్బు లేకోకుండానే నువ్వు పోయి బిడ్డేస్తావా? తిట్టినారు. ఏం తిట్టినారు? ఒరే ముండ నా కొడక అని తిట్టినారు. ముండ నా కొడక, జాతిగా ఉంటారా నా కొడక అని చెప్పినారు. జాతి లేని ముండ నా కొడక, జాతి లేని అంటే జతిన్, జాతి లేని జతిన్, జాతి లేని ముండా కొడక, ఇది ఏం కర్మరా నా కొడక నీకు అన్నారు. ఏం కర్మరా ఇది? ఓకే, సో ముండా కొడక, జాతి లేని నా కొడక, కర్మనం, ఏం కర్మ నీకు ఇది? కర్మ. ఓకే, ముండా తిడుతున్నారు. ఎందుకంటే డబ్బు పైకం లేకుండా బిడ్డేస్తావు నువ్వు. ముండ నా కొడక, గాడిద నా కొడక, జాతి లేని నా కొడక అంటా అనమాట. ఓకే, జతిన్ జతిన్ అంటే జాతి లేని అని గుర్తుపెట్టుకోండి. ముండా కొడక అని అర్థం.
కర్మ రాయి. ఏం కర్మరా నా కొడుకు, నువ్వు కర్మనాయాలి రా నువ్వు అని తిట్టారు. కర్మ. తర్వాత సరాహుల్. సో అందరు తిట్టినారా ఏం తిట్టినారు? ముండ నా కొడుకుని తిట్టిరి, జాతి నా కొడుకుని తిట్టిరి, కర్మరా నీకు అని తిట్టిరి. వాడిని కోపం వేసి ఏం చేసేవాడు? కోపం చేసి సారాయి తాగినాడు. సారాహుల్ సారాయి తాగినాడు. ఏం తాగినాడు? సారాయి తాగినాడు. లేకుంటే సారాయి తాగినాడు అని గుర్తుకుంటాడు. సారాయి తాగి ఏం చేసాడు? హంటుకు పోయాడు. హంటు కంటే వేటకు పోయినాడు. సారాయి తాగి హంటుకు పోయినాడు. హంటు కంటే వేటకు పోయినాడు. అంతే కదా. డబ్బు లేకపోయి బిడ్డేసినారు, అంత తిట్టినారు. ఇంకా సారాయి తాగినాడు. ఇంకేం చేస్తారు వాడు? ఇంకా ఫుడ్ తినాలి కదా. హంటుకు పోయినాడు. హంట్ ఏమి? వేటకు పోయినాడు. అక్కడ తెచ్చుకుంటారు మాంసం ఎందుకంటే. హంటుకు పోయినాడు. ఓకే, హంటుకు పోయినాడు. సారాహుల్ హంట. తర్వాత హంటింగ్లో ఉన్నాయి రాళ్ళు ఉంటాయి కదా, కొండలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి. సారాహుల్లో రాయిలు ఉన్నాయి. ఆ రాళ్ళలో పోతూ ఉంటే వాని క్యాప్ ఊడిపోయింది. అన్ని క్యాప్లు ఊడిపోయినాయి. అంతే కదా. కొండలో పోయినప్పుడు టోపీ పెట్టుకుంటాం మనం. కొండలో పోయినప్పుడు టోపీ పెట్టుకుంటామా? సో కాబట్టి ఆ రాళ్ళలో పోతూ ఉంటే అన్ని క్యాప్లు ఊడిపోయినాయి. ఆల్ క్యాప్స్ అని ఊడిపోయినాయి. అన్ని క్యాప్లు ఊడిపోతే అంటే క్యాప్ కూడా పోగొట్టుకునేవాడు. తర్వాత బారో అంటే మళ్ళీ అప్పు చేసుకున్నాడు. బారో అంటే అప్పు. బరావో అంటే మన బారో అనుకోండి. బారో ఓకే. బారో అంటే మళ్ళీ అప్పు చేసి మళ్ళీ ఏం చేసి అప్పు చేసుకొని జింతానా పాట పాడుకుంటా. వానికి ఏముంటుంది? అల్లర్నాయాలకు జింతానా మన సినిమాలో పాట ఉంది కదా, జింతాని మళ్ళీ పాట పాడుకుంటాడు. జింతాకని వాడు మళ్ళీ ఎగురుకుంటాడు నాయాలు. అయిపోయి కష్టంగా ఉన్నటువంటి పదాలన్నీ కూడా సింపుల్గా అయిపోయినాయా? ఇప్పుడు ఒకసారి చెప్దాం. జాబు లేకపోతే ఏం చేయాలి? చాయ్ అమ్ముకోవాలా. జార్ఖండ్, ఒడిశా, వెస్ట్ బెంగాల్లో చౌ డ్యాన్స్ చాలా ఫేమస్. ఇది క్లాసికల్ డ్యాన్స్లో అకార్డింగ్ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ కల్చర్ ప్రకారము మనకు 9వ క్లాసికల్ డ్యాన్స్ గుర్తించబడింది అనమాట. అది జార్ఖండ్ అనమాట. ఓకే. జార్ఖండ్లో ఎక్కువ జాబులు ఉండవు. జాబు లేకపోతే ఏం చేసేవాళ్ళు? దంగల్ సినిమాకి వెళ్ళి వాడు చాయ్ అమ్ముకున్నాడు. డబ్బులు వచ్చిందా? డబ్బులు ఇంట్లో పెట్టేసుకొని సంతకు పోయినాడు. ఎందుకు? నెక్స్ట్ డే మళ్ళీ వాడు టీ పెట్టాలి కదా, మళ్ళీ చాయ్ అమ్ముకోవాలి కదా, కొన్ని వస్తువులు కొనుక్కోవాలి కదా. సంతకు పోయినాడు. ఎట్లా పోయినాడు సంతకు? పైకం లేకుండా, డబ్బు లేకుండా, పైకా లేకుండా డబ్బులు పోయి ఆ సంతలో బిడ్డేసినాడు. బిడ్డేసియా వేసినాడు. డబ్బు లేకుండా నా కొడుకు బిడ్డేస్తావు అనేసి వాళ్ళందరూ తిట్టినారు. ఏం తిట్టినారు? జాతి లేని నా కొడక, కర్మ నా కొడక, ముండా కొడక అని తిట్టినారు. సో ముండా జాతి లేని జతిన్ ఏం కర్మ నా కొడక అని తిట్టినే వాడు హర్ట్ అయిపోయినాడు. మనవాడు హార్ట్ ఉంటే దానికి ఆయన హర్ట్ అయిపోయినాడు. పోయి ఏం చేసిన వాడు? సారాయి తాగినాడు. సారాయి తాగి ఏం చేసిన వాడు? ఇంకా కొండలు అయిపోయింది. దీనికి హంటింగ్ పోయినాడు. ఇంకా వేటాడు పోయినాడు. హంట అంటే వేటాడు పోయినాడు. అంటే వేటాడని పోయినాడు. వేటగాడని పోతే అన్ని రాళ్ళే, కొండంతా రాళ్ళే ఉన్నాయి. రాయి సోరాయ్ అన్నీ కూడా రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు నడుస్తూ ఉంటే వాటి టోపీలు అన్నీ రాలిపోయినాయి. క్యాపులు ఆల్ క్యాప్లు రాలిపోయినాయి. రాలిపోతే అది కూడా పాయ. మళ్ళీ వచ్చినాడు ఇంటికి. మళ్ళీ చేసినాడుగా అప్పు చేసినాడు. అప్పు తీసుకున్నాడు. బరావో ఓకే. బరావు అప్పు తీసుకొని మళ్ళీ అప్పు పుట్టిందనే జింతాక డ్యాన్స్ చేస్తున్నాడు. జింతాకని వాడు మళ్ళీ డ్యాన్స్ చేస్తున్నాడు. ఈ విధంగా మీరు స్టోరీ ఇప్పుడు నేర్చుకుంటే ఈ 3 రాష్ట్రాల యొక్క ఫోక్ డ్యాన్సెస్ మీరు చాలా సులభంగా కనుక్కోవచ్చు మిత్రమా. చాలా బాగుంది కదా. సో ఈ విధంగా నేర్చుకుని మీరు ఫోక్ డ్యాన్సెస్ కానీ, క్లాసికల్ డ్యాన్సెస్ కానీ, అన్ని రాష్ట్రాలు మరి కేంద్రపాలిత ప్రాంతాల రాక అన్ని ఫోక్ డ్యాన్సెస్ను మీరు సింపుల్గా నేర్చుకుంటారు. ఇదే విధంగా మన పండుగలకు నేర్చుకుంటాం మిత్రమా. ఒక్కసారి నేర్చుకుంటే మీకు ప్రతి ఎగ్జామినేషన్ కూడా మీకు ఉపయోగపడుతుంది అనమాట.